యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ అఫీషియల్గా డిక్లేర్ చేసేసింది పిహెచ్డి నాట్ మ్యాండేటరీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్. అంటే మీరు సెట్ నెట్ క్వాలిఫై అయినా కూడా మిమ్మల్ని అలౌ చేస్తారు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్లో. కొన్ని రోజుల కిందట యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది, పిహెచ్డి మ్యాండేటరీ అన్న విషయాన్ని ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడే పిహెచ్డి కంపల్సరీ కాదు, కోవిడ్ వల్ల చాలా మంది సఫర్ అయ్యారు, అందుకు ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే అఫీషియల్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక లెటర్ ఆల్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్కి అఫీషియల్గా పంపించడం జరిగింది. మరియు అఫీషియల్ గెజిట్ కూడా రిలీజ్ చేసేసింది. ఈ మ్యాండేట్ పీరియడ్ని ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేస్తూ 2023 జూన్ వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్స్లో పిహెచ్డి నాట్ మ్యాండేటరీ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్ చూస్తున్నాము. అఫీషియల్ వెబ్సైట్ ugc.ac.in. కొంచెం స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకు నోటీసెస్లో రీడ్ మోర్ ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజే పబ్లిష్ కావడం జరిగింది. చూడండి, యూజీసీ లెటర్ regarding PhD as mandatory requirement for appointment of assistant professor in departments of universities, extension of date regarding UGC letter. చూడండి, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో క్లియర్గా పాయింట్ టు పాయింట్ నేను చెప్తాను. చూడండి, October 12th ఈ లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ పిహెచ్డి యాజ్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద యూనివర్సిటీస్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద డేట్ రిగార్డింగ్. రెస్పెక్టెడ్ మేడం సార్, యాజ్ యూ ఆర్ అవేర్, University Grants Commission minimum qualifications for appointment of teachers and other academic staff in universities and colleges and other measures for the maintenance of standards in higher education regulation 2018. So 2018లో మనకు ఈ పర్టికులర్ రెగ్యులేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మినిమం స్టాండర్డ్స్ యూనివర్సిటీస్లో మెయింటైన్ చేయాలి. సో ఈ స్టాండర్డ్స్ బేస్ పైన పిహెచ్డి డిగ్రీ షెల్ బి మేడ్ qualification for direct recruitment to the post of assistant professors in universities from 1st July 2021. అంటే ఈ సంవత్సరం అన్నమాట. 2018లో దీన్ని రిలీజ్ చేశారు. జూలై 2021 ఫస్ట్ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయాల్సి ఉన్నింది. కానీ ఇక్కడ చూసుకుంటే ద యూజీసీ ఇన్ వ్యూ ఆఫ్ COVID-19 పాండమిక్ has decided to extend the date of applicability of PhD as mandatory qualification for direct recruitment of assistant professors from 1st July, అంటే 1st July 2021 నుంచి కంపల్సరీ కావాల్సింది. దాన్ని 1st July 2023 అంటే 2 years పోస్ట్ పోన్ చేసింది. దీనివల్ల ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అవి కూడా నేను చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అకార్డింగ్లీ an amendment to the aforesaid regulations has been notified in the gazette. My dear friends. సో 2018లో ఏ గెజిట్ అయితే రిలీజ్ చేశారో దాన్ని మళ్ళీ మాడిఫై చేస్తూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీని బేస్ పైన మనకు నెక్స్ట్ పేరా కూడా దీనికి సంబంధించింది. ఇప్పుడు ఒక్కసారి ఆ గెజిట్ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఆ గెజిట్ చూడండి, ఈ గెజిట్ అన్నమాట యూజీసీ రెగ్యులేషన్. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు కొంచెం కింద స్క్రాల్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, the PhD degree shall be a mandatory qualification for direct recruitment to the post of assistant professor in departments of the universities with effect from 1st July 2023. సో పిహెచ్డి కంపల్సరీ అన్న విషయాన్ని ఇంకొక 2 years ఎక్స్టెండ్ చేశారు. సో ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పడబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి నెట్ సెట్ క్వాలిఫైడ్ పర్సన్స్ కూడా ఎలిజిబులే. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి యాజ్ వెల్ as తెలంగాణ కానివ్వండి, ఖచ్చితంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన ఈ లెటర్ని
చూడండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చిన ఈ లెటర్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో వీళ్ళని వాళ్ళు కాదని వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తే ఖచ్చితంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో కొన్ని విషయాల్లో నెగిటివ్గా అంటే కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. చూడండి, సో దిస్ లెటర్ ఈజ్ టు ద వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. సో దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ యాక్షన్లో పిహెచ్డి మ్యాండేటరీ అవుతుందండి ఖచ్చితంగా. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా అయిపోతుంది. ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం పిహెచ్డి క్వాలిఫికేషన్ కంపల్సరీ. పిహెచ్డి పబ్లికేషన్స్, ఆర్టికల్స్, స్కోపస్ ఇండెక్స్, జర్నల్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే అండి. కానీ కోవిడ్ వల్ల దీన్ని ఒక 2 years ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అఫీషియల్గా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిక్లేర్ చేసేసింది. సో ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పడబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్లో ఖచ్చితంగా నెట్ సెట్ ఆస్పిరెంట్స్ని కూడా అలౌ చేస్తారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో సెట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. October 31 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో పిహెచ్డి అడ్మిషన్స్కి సంబంధించి ఆర్సెట్ నోటిఫికేషన్ని కూడా రిలీజ్ చేసేశారు. నెక్స్ట్ మంత్ అంటే వితిన్ 35-40 డేస్లో పిహెచ్డి అడ్మిషన్స్కి సంబంధించి ఒక ఎనార్మస్ డిమాండ్ క్రియేట్ అయిపోతుంది మార్కెట్లో. ఎందుకంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ చాలా చాలా వండర్ఫుల్ జాబ్ కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని ఏపీ సెట్ ఎగ్జామినేషన్ మరియు ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో త్వరలోనే ఆ ఎగ్జామినేషన్కి హ్యూజ్ డిమాండ్ పెరగబోతుంది. ఎస్పెషలీ ఏపీ ఆర్సెట్. ఏపీ సెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మేబీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే చాలామంది పిహెచ్డి కంపల్సరీ అని ఏపీ సెట్ అప్లై చేయకపోవచ్చు, చేయండొచ్చు కూడా. నేను పిహెచ్డి కంపల్సరీ అని లైట్ తీసుకొని చేయలేదు, కానీ ఇప్పుడు చూస్తే పిహెచ్డి కంపల్సరీ కాదని తెలిసిపోయింది. దీన్ని బేస్ చేసుకొని మేబీ ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే ఏపీ సెట్ కన్వీనర్ దీన్ని కన్సిడర్ చేస్తే, మెంబర్ సెక్రటరీ గారు దీన్ని కన్సిడర్ చేస్తే మేబీ ఇంకొక 10-15 డేస్ ఏమన్నా ఎక్స్టెండ్ చేయొచ్చు ఈ ఎగ్జామినేషన్ని. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఎన్టీఏ ద్వారా కండక్ట్ చేసే నెట్ ఎగ్జామినేషన్ కూడా హ్యూజ్ డిమాండ్ పెరిగిపోతుంది. ఈ ఎగ్జామినేషన్ని టెంపరీగా పోస్ట్పోన్ చేశారు. దివాళీ తర్వాత ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఎగ్జామినేషను November 2nd వీక్ నుంచి 3rd వీక్ మధ్యలో కండక్ట్ చేస్తే అప్పుడు కూడా మనకు ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా క్లాష్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు రాబోతున్న రోజుల్లో సెట్ నెట్ ఆస్పిరెంట్స్కి హ్యూజ్ డిమాండ్ పెరిగిపోతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ పిహెచ్డి కంప్లీట్ చేసింటే మీరేం డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదండి. మీరు రీసెర్చ్ పబ్లికేషన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, ఫండెడ్ ప్రాజెక్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, పబ్లికేషన్స్, జర్నల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ డాక్టర్ అహ్మద్ బాషా signing off. We'll meet with many more videos. Until then, take care of yourself, wear mask, have some physical distance. Jai Hind.